గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఎంబెరుమానార్ల గురించి తెలుసుకుంటున్నాం. మేల్కోటలో తిరునారాయణ పెరుమాళ్ళు వైభవాన్ని ప్రకాశింపచేయుట. మేల్కోటలో భగవద్ రామానుజులు విశ్రమించగా తిరునారాయణ పెరుమాళ్ళు స్వప్నమున్న దర్శనమిచ్చి, మీరు ఇక్కడే ఉన్న రేగి చెట్టు కింద ఉన్న పుట్టను తొలగించి నన్ను ఉద్ధరించమని చెప్పిరి. స్వామి అనేక బిందెల పాలతో ఆ పుట్టను తడపగా తిరునారాయణ పెరుమాళ్ళు బయటపడ్డారు. బహుధాన్య సంవత్సరం పుష్యమాసమున శుద్ధ చతుర్దశి గురువారం పునర్వసు నక్షత్రాన తిరునారాయణ పెరుమాళ్ళు బయటపడిరి. ఆలయ నిర్మాణం చేసి పాంచరాత్ర ఆగమ క్రమంలో ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేయుటకు ఉత్సవాలు లేరు అని విచారించ మరలా స్వామి స్వప్నంలో తమ ఢిల్లీ కోటలో ఉన్నట్లు చెప్పగా రామానుజుల వారు ఢిల్లీ ప్రయాణమయ్యి అక్కడ పరిపాలించు ప్రభువులకు తాను వచ్చిన విషయం వెల్లడించిరి. అంత రాజు అక్కడ గదులలో ఉన్న విగ్రహాలను చూపగా అందు ఉత్సవర్లు లేరని యతిరాజులు విచారించను. ఆ రాత్రి స్వప్నమున తాను రాణివాసంలో ఉన్నట్లు చెప్పాను. ఆ విషయమును మరలా ప్రభువులకు చెప్ప వారు వచ్చిన మీరు యథేచ్ఛగా తీసుకొని వెళ్ళవచ్చు అని రాజసభలో ప్రకటించ అంత భగవద్ రామానుజుల వారు సంపత్ కుమార వచ్చి మమ్ములను రక్షించమని ప్రార్థించ స్వామి చిన్నపిల్లవానిగా మారి సభా మధ్యమును నడిచి వచ్చి భగవద్ రామానుజుల వారి ఒడిలో కూర్చుని అర్చారూపంగా మారారు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యము పొందారు. అంత భగవద్ రామానుజుల వారు ఒక క్షణము కూడా ఆగక సంపత్ కుమారులను తీసుకొని గుర్రంపై అతివేగంగా తిరునారాయణపురం చేరారు. అప్పటి నుంచి యతిరాజ సంపత్ కుమార అని అందరు. అప్పటి నుండి భగవద్ రామానుజుల వారు తండ్రిగాను సంపత్ కుమారులు బిడ్డగాను ప్రకాశించిరి. 1000 మంది జైనులను ఏకకాలమున జయించుట. కర్ణాటక దేశమున తొండనూరు అను గ్రామమున భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని విఠలదేవరాయుడు అను రాజు పరిపాలించుచుండెను. ఆ రాజపత్రికకు బ్రహ్మరాక్షసి పట్టినది. ఆ రాజుకు తొండనూరులో రామానుజులు ఉన్నట్లు వారి యొక్క గొప్పతనాన్ని కొంతమంది పెద్దలు చెప్పారు. అంత ఆ రాజు వచ్చి ప్రార్థించగా భగవద్ రామానుజులు ఆ రాజకుమార్తె తలపై తన శ్రీపాదాన్ని ఉంచి శ్రీపాద తీర్థం ప్రోక్షణ చేయగా బ్రహ్మరాక్షసి వైదొలగినది. ఆ రాజు తన భార్య బిడ్డలతో స్వామిని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొందిరి. అప్పుడు రాజుకి విష్ణువర్ధనుడు అను తిరునామాన్ని కటాక్షించారు. ఆ ప్రాంతంలో గల జైనులు వీరిపై కోపించి వీరితో 1000 మంది జైన గురువులు వాదించుటకు రాగా భగవద్ రామానుజుల వారు వారికి తమకు మధ్య ఒక తెర కట్టించి 1000 శిరస్సులు గల ఆదిశేష రూపాన్ని దాల్చి ఏకకాలంలో 1000 మంది అడుగు ప్రశ్నలకు వారికి సరిపడు సమాధానం చెప్పి ఓడించగా వారందరూ భగవద్ రామానుజులకు దాసులై పంచ సంస్కారాలు పొంది వారి శిష్యులుగా మారారు. గద్యత్రయం అవతరణ. శ్రీరంగంలో ఆది బ్రహ్మోత్సవంలో 6వ రోజు తాయారు సన్నిధిలో చేర్తి ఉత్సవం సందర్భంగా భగవద్ రామానుజులు అమ్మ పురుషకారంగా మనమందరము తరించాలి అని శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య చేశారు. దానిని గద్యత్రయము అంటారు. ఆ సందర్భంలో భగవద్ రామానుజుల వారు చేసిన గద్యత్రయమును పెరుమాళ్, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆలకించి మిక్కిలి సంతసించి మీ కోరిక ఏమి అనగా అంత రామానుజుల వారు నేను శరణాగతి చేశాను కనుక నా సంబంధీకులందరికీ పరమపదం ఇమ్మని కోరారు. అంతా పెరుమాళ్ళు తదాస్తు అన్నారు. ఇప్పటికీ శరణాగతి మండపంలో ఆది బ్రహ్మోత్సవాల సందర్భమున గద్యత్రయం ఉత్సవం చేస్తారు. గోవిందునకు శంకుచక్రాలు కటాక్షించుట. భగవద్ రామానుజుల వారు తిరుమల కొండ మీద ఉన్నప్పుడు గోవిందుడు శివుడా విష్ణువా అను వాదోపవాదాలు వీరి చెవిన పడగా అప్పటి పెద్దలను అందరినీ ఆహ్వానించి వారి ఎదుట గోవిందును గర్భాలయమున చక్రాలు త్రిశూల డమరుకలు ఉంచి గర్భాలయ ద్వారమును మూసివేశారు. మరలా మరుసటి రోజును ఉదయం విశ్వరూప దర్శనానికి రాగా గోవిందుడు శంఖచక్రాలు ధరించి ఉండుట అందరూ దర్శించి వీరు విష్ణు స్వరూపులే అని నిర్ణయించిరి. అప్పటి నుంచి భగవద్ రామానుజులు అష్టోత్తరములో శంఖచక్ర ప్రదాయకాయ నమః అను నామము చేరినది. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.